పంచాంగం ఎప్పుడు భయపెట్టదు. కానీ మనం అడిగేది ఏం చేస్తున్నామంటే టీవీలో ఎవరో ఫోన్ నెంబర్లు కనపడేసరికి వాడు ఏదో గ్యారంటీ 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 అనేసరికి వాడిని అడుగుతున్నాం. అందుకే తెలుగులో సామెత, భగవాన్ని పంచాంగం అడిగితే మధ్యాహ్నమే మరణం అని చెప్పెట్ట. అలాగే ఉంటుంది లెక్క. భగవాన్ని పంచాంగం అడిగితే మధ్యాహ్నమే మరణం అన్నట్టు. వాడు సొమ్మేం పోయింది, భయపడి వాడి దగ్గరికి వెడతావు. వాడు పెద్ద మృత్యుంజయ యజ్ఞం చేస్తానంటాడు, 5 ఎకరాలు అమ్మించేస్తాడు నీ చేత. మృత్యుంజయుడు 2 ఎకరాలు పోతాయి. ఈ పిచ్చి నమ్మకాలకి లోను కావడం మంచిది కాదండి ఖచ్చితంగా. అది మనం కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో వ్యాస భగవానుడు భారతంలో చెబుతాడు. ఉగాది విషయం పంచాంగం కాబట్టి కాలం గురించి ఒక్క మాట నమ్మకం కోసం చెప్పుకుందాం. కుంతి కృష్ణుడికి సంవాదం జరుగుతుంది కాలం గురించి. శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు కూడా చెబుతాడు ఈ మాట. కాలం కాలం అని చాలామంది అంటారు కదా, ఆ కాలం ఎక్కడుందయ్యా అంటే భీష్ముడు చెబుతాడు, కాలో వా కారణం రాజ్ఞక రాజా వా కాల కారణం ఇతి తే సంశయో మాభూత్ ఇతి తే సంశయో మాభూత్ రాజా కాలస్య కారణం ఇతి తే సంశయో మాభూత్ రాజా కాలస్య కారణం. కాలోవా కారణం రాజ్ఞక అంటే మనుషులు ఇలా ఉండడానికి కాలం కారణమా, రాజావా కాల కారణం. రాజా అంటే పరిపాలకుడు, మనుషులందరూ కూడా. మనుషులు ఇలా ఉండడానికి కాలం కారణమా, లేదు కాలం ఇలా ఉండడానికి మనుషులు కారణమా? ఇది పెద్ద చర్చ ఇప్పటికీ. మనలో చాలామందికి ఉండే ఒక గుడ్డి నమ్మకం ఏమిటంటే కాలం ప్రకారం ఏమిటా కాలం ఎక్కడుంది, ఎక్కడుందా కాలం? కాలానికి అర్థం మన మనస్సు, మన మనస్సులో ఉంది. లలితా సహస్రంలో చెబుతారు అన్నమాట, కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి. కాలకంఠి, కాలం కంఠంలో పెట్టుకుంది అమ్మవారు. అంటే అర్థం కాలం అంటే మన మనస్సు. మన మనస్సు జాగ్రత్త అవస్థలో మన కళ్ళల్లో ఉంటుంది. అందుకే మనం అందరినీ చూస్తూ ఉంటాం. మన మనోభావాలను బట్టే వారు కనపడతారు మనకి. మన మనస్సులో వాళ్ళ పట్ల కోపం ఉందనుకోండి, వాళ్ళు రాక్షసుల్లా కనపడతారు. మన మనస్సులో వాళ్ళ పట్ల గౌరవం ఉందనుకోండి, బ్రహ్మదేవుళ్ళా కనపడతాడు. వాడు బ్రహ్మదేవుళ్ళా కనపడడానికి, రాక్షసుల్లా కనపడడానికి కారణం నీ మనస్సే కానీ వాడు కాదు. వాడు ఏ వేషంలో ఉన్నాడో అలాగే ఉన్నాడు, వాడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. అంచేది జాగ్రత్త అవస్థలో మన మనస్సు కళ్ళల్లో ఉంటుంది. మన చూపును బట్టి మనుషులు ఉంటారు. అందుకే శంకరాచార్య స్వామి చెబుతారు, సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప అంటారు. నీ దృష్టి మార్చుకుంటే సృష్టి అంతా బాగుంటుంది ఖచ్చితంగా. అప్పుడు మనం ఆనందించగలుగుతాం. మన దృష్టిని మార్చుకోం, దాన్ని సృష్టి మారిపోవాలని కోరుకుంటాం ఇక్కడ. అది మనం మార్చుకుంటే సరిపోతుంది. కాలకంఠి అంటే అర్థం అది. జాగ్రత్త అవస్థలో మనస్సు కళ్ళల్లో ఉంటుంది. కాలకనేటప్పుడు మనస్సు కంఠంలో ఉంటుంది. కాలకంఠి అంటే అర్థం అది. స్వప్నావస్థలో కాలం మన కంఠంలో, మన మనస్సు కంఠంలో ఉంటుంది. అందుకే వెంటనే నామాలు ఏమైనా కాలకంఠి కాంతిమతి. కాంతిమతి మనస్సు కంఠంలోకి వెళ్ళగానే ఒక తెర, తేజోవంతమైన తెర ఏర్పడుతుంది. కాంతిమతి. కాలకంఠి కాంతిమతి క్షోభిణి, ఒక విక్షోభం కలుగుతుంది మనస్సులో, ఒక కదలిక, ఒక చైతన్యం, ఒక సంక్షోభం కలుగుతుంది. అప్పుడు సూక్ష్మరూపిణి, అనేక రకాల రూపాలతో మనకి కళ వస్తుంది. మన రూపంతో మనం ఉంటాం, భార్య భర్త రూపంలో ఉంటాం, కుక్కలు పిల్లులు నక్కలు చెట్లు పుట్టలు అన్ని రూపాలు మనమే ధరిస్తాం. రాత్రి పడుకున్నప్పుడు మన కళలోకి ఎవరొచ్చినా ఎవరూ రాలేదు, వారి రూపాన్ని మనమే ధరించాం. కాకుండా పొద్దున్నే ఎవరి దగ్గరకు కనప్పుడు రాత్రి నువ్వు నా కళలోకి వచ్చావనుకో అన్నామనుకో, ఇది మగవాళ్ళతో అంటే ఒక ఇబ్బంది, ఆడవాళ్ళతో అంటే రకరకాల ఇబ్బందులు. ఎవరితో అనే విషయం కాదు ఇది. కళ్ళలోకి వచ్చినా చెప్పుకునే యోగం లేదు. ఎందుకంటే నీ కళ్ళలోకి వచ్చిన ఆడదైనా మొగాడైనా కుక్క అయినా నక్కైనా అది నువ్వే, ఇంకెవరూ లేరు అక్కడ. వారింట్లో వారు పడుకున్నారు, నీ కళ్ళలోకి వారు నడిచి వస్తారా ఇక్కడ పని కట్టుకొని. ఇది అర్థం చేసుకుంటే ప్రపంచమంతా అర్థమవుతుంది. ఒక మనిషి పడుకుని కలగని తానే మొక్కై, తానే కొక్కై, తానే చెట్టై, తానే పుట్టై, తానే ఆడదై, తానే మొగాడై, బ్రహ్మాది దేవతలు తానై, సమస్త పుణ్యక్షేత్రాలు తానై, శ్మశానం కూడా తానై, ఒక కలగని ఒక పావుగంట సేపు కిందపడి మీదపడి సుఖపడి నష్టపడి అనేక రకాల పొంది మళ్ళీ మేలుకొని మామూలుగా ఉండడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ ప్రపంచమంతా తానై, తానే దేవతలై, తానే రాక్షసులై, తానే మానవుల్లో మళ్ళీ తానే స్త్రీలై, తానే పురుషులై, తానే చరాచర జీవరాశులై ఈ సృష్టి మొత్తం నడిపిస్తున్నాడు అంటే పక్కా నిజమండి, పక్కా నిజమండి. ఇందులో అబద్ధమే లేదు.
విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుకు. విశ్వమంతా విష్ణువే. భేదం పెడుతున్నావంటే మనవ జ్ఞానంలో ఉన్నామన్నమాట. విశ్వమంతా విష్ణువే, అందరూ విష్ణువు యొక్క స్వరూపాలు. ఇందాక మనం అద్భుతమైన పాట విన్నాం, అందరికీ శ్రీహరే అంతరాత్మ. వేరే చెప్పాలా ఇంక మాట? అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఆ పాట నన్ను చాలా ఆకట్టుకుంది. ఆ నాట్యం చేసిన వాళ్ళు అద్భుతంగా చేశారు, అద్భుతంగా చేశారు నిజంగా. ఎక్కడ వాళ్ళని నేను బాగా గమనించాను అంటే, పాట వాళ్ళు పాడలేదు, వెనకాల రికార్డు మోగుతోంది. సంగీతం వాళ్ళది కాదు, వెనకాల మోగుతోంది. కేవలం నాట్యమే వాళ్ళది. కానీ వీళ్ళు పలానా సందర్భంలో ఎలా నటిస్తారా అని నేను గమనించా. ఏ సందర్భం అంటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, తందనాపురే తందనాన అని అన్నప్పుడు ఆనందమయంగా నాట్యం చెయ్యాలి వాళ్ళు. అంటే అంతా ఒక్కటే అని మనకు అర్థమైన తర్వాత జీవితంలో దుఃఖం ఉండదండి, ఆనందమే ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఎక్స్ప్రెషన్, ఆ భావ వ్యక్తీకరణ వాళ్ళ కళ్ళల్లో కనపడుతుందా లేదా అని చూశాను. నటన చేసినటువంటి అమ్మాయిలు అందరూ కూడా అద్భుతంగా కళ్ళల్లో ఆ ఆనందాన్ని కనపరిచారు. మేమంత గొప్ప తెలుసుకున్నాం, మేమంత గొప్ప సత్యం తెలుసుకున్నాం, ఆనందం ఆనందం అంతా ఒకటేట, అంతా ఒకటేట, ఏ భేదం లేదు. నాతో చదువుకునే అమ్మాయికి నాకు భేదం లేదు. దానికి ఎక్కువ మార్కులు వస్తే నాకు ఎక్కువ మార్కులు వస్తాయి, ఏదైతే ఏమి. అది సుఖపడితే నేను సుఖపడితే అంతా ఒకటే. దాని దగ్గర డబ్బు ఉంటే నా దగ్గర డబ్బు ఉంటే అంతా ఒక్కటే, అంతా ఒకటే. ఈ అంతా ఒక్కటే అన్న భావన మాత్రమే జ్ఞానం. అది మాత్రమే మన ఆనందంగా ఉంచగలుగుతుంది. ఏమాత్రం భేదం పెట్టినా ఆనందం పోయి దుఃఖమే మిగులుతుంది. ఇది వేదం చెప్పినమాట. ఏతస్మిన్నుదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి. భయం ఎందుకు ఏర్పడుతోందంటే రెండోది ఉంది కాబట్టి. రెండోది లేదు, అంతా ఒక్కటే అని తెలుసుకోగలిగితే భయం అనేది ఉండదు. అందుకే వేదంలో ఏతస్మిన్ను దరమంతరం కురితే, ఈ మొత్తం సృష్టిలో దరం, దరస్వల్పే స్వభ్రే అంటారు అమరకోశంలో. అంటే దర అంటే స్వల్పం, దరహాసం అంటారు, చిరునవ్వు అంటారు. దర అంటే చిరు. అందుకని ఏమాత్రం కొంచెం భేదం నువ్వు ఎదుటి మనిషికి నీకు, ఈ మైకుకి నీకు, ఈ మంచినీళ్ళ సీసాకి నీకు, దేనికైనా సరే నువ్వు భేదం చూసావు అనగానే వెంటనే అహంకారం వచ్చింది, మమకారం వచ్చింది, భేదం వచ్చింది, కోపం వచ్చింది, మాత్సర్యం వచ్చింది, అనేక రకాల భావాలు వచ్చి. భేదం చూడకపోతే అంతా ఒక్కటే. ఆ అంతా ఒక్కటే అనేటువంటి మాట అంత ఆనందాన్ని కలిగిస్తుంది. అదే వేదం చెప్పింది మనకి. అగమన్ అవగమన్ అవగమన్నం అగమన్ ఆదో అగమన్ ఆదో అగమన్ ఆదగ అహగ్గు శ్లోకృత హగ్గు శ్లోకృత హగ్గు శ్లోకృతు. ఇది వేదంలో ఉన్నమాట. ఋషి ఇంద్రుడు తపస్సు చేసి ఏం తెలుసుకున్నాడంటే, అగమన్ అమగమన్ అమగమన్నం, ఈ అన్నం నేనే, ఈ అన్నం నేనే అని తెలుసుకున్నట్ట. అగమన్ ఆదో అగమన్ ఆదో అగమన్ ఆదగ, ఈ అన్నం తింటున్నది కూడా నేనే అని తెలుసుకున్నట్ట. అది ఎలా సాధ్యమండి? వాళ్ళ దగ్గర కూర్చున్నాం, పళ్ళెల్లో అన్నం పెట్టారు, తినే అన్నము మనము ఒకటే అయితే తినడం ఎందుకండి? పని లేక మనలాగే ఉండొచ్చు కదా. మామూలుగా ఇది అర్థం కాదు. అందుకే స్థూలం ఎప్పుడూ ద్వైతం, సూక్ష్మం అద్వైతం. సూక్ష్మంలో గడితే తప్ప విషయాలు తెలియవు. ఇంద్రుడు ఏం తెలుసుకున్నట్ట, అన్నము నేనే, అన్నం తినేది నేనే. అన్నం తినేవాడు అన్నము ఒకటేనా అంటే తనని తానే తింటున్నాడా? ఎస్, 100% కరెక్ట్, 100% నిజం. మనల్ని మనమే తింటున్నాం, తింటున్నది మనమే, తినబడుతున్న పదార్థము మనమే. ఈ అన్నం లోపలికి వెళ్ళింది, అదే రక్తంగా మారింది, అదే మాంసంగా మారింది, అదే కండరాలుగా మారింది, అదే ఎముకలుగా మారింది, అదే కొవ్వుగా మారింది, అదే సర్వావయవాలుగా మారింది. ఇప్పుడు అన్నం నీ శరీరం అయిందా లేదా? నువ్వంటే నీ శరీరమే కదా. అంచేత అన్నం నువ్వు ఒక్కటే కదా మిత్రమా.